అందరికీ నమస్కారం. నా పేరు రమ. సైకో మొగుడు 3వ భాగం. రచయిత మోక్ష గారు. మొబైల్ మీద మధు నుంచి వచ్చిన వాట్సాప్ మెసేజ్కి బేబీ ఐ కాల్ యూ లేటర్ అని కంగారుగా ఫోన్ పెట్టేసి బట్టలు తొడుక్కొని మెసేజ్ చూశాడు అర్జున్. ఫ్రెండ్స్ బలవంతంపై ఆ రోజు అక్కడే ఉంటాను. మధు మెసేజ్ సారాంశం. ఉఫ్ అని గాలొదిలి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఎందుకో తిరిగి అక్షితకి ఫోన్ చేయాలని అనిపించలేదు అర్జున్కి. గతం తాలూకా జ్ఞాపకాలు ఏవో అర్జున్ కళ్ళ ముందు మెదిలాయి. బోర్డ్ ఎగ్జామ్స్ అని కంబైన్ స్టడీ చేద్దామని అక్షిత ఇంటికి వెళ్ళిన అర్జున్ అక్షిత గది నుంచి వినిపిస్తున్న మూలుగులకి చిన్నగా డోర్ తెరిచి చూశాడు. కంప్యూటర్ ముందు కూర్చొని ఫోన్ వీడియో చూస్తూ తనని తాను సంతృప్తి పరుచుకుంటున్న అక్షితని చూడగానే అప్పుడే యవ్వనంలో కడుగు పెడుతున్న అర్జున్ మనసులో ఏదో కలకలం రేగింది. చిన్నప్పటి నుంచి అక్షితతో కలిసి చదువుకుంటున్నా, కలిసి తిరుగుతున్నా రాని ఫీలింగ్ ఏదో ఆ రోజు తనని అలా చూసేసరికి అర్జున్ మనసులో మెదిలింది. కానీ అది ప్రేమ కాదు అని అప్పుడే టీనేజ్లోకి అడుగు పెడుతున్న అర్జున్కి అర్థం కాలేదు. కాసేపు అక్షితని అలాగే చూసిన అర్జున్కి తనలో కూడా ఏవో కోరికలు రేకెత్తాయి. కరెక్ట్గా అప్పుడే పవర్ కట్ అయ్యి కంప్యూటర్ ఆగిపోయింది. అప్పుడు అక్షిత మొహంలో ఏదో వెలితి. అది అర్జున్ గమనించి తన దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యి వేశాడు. వచ్చింది ఎవరా అని తల తిప్పి చూసిన అక్షిత ఇందాక తను చూసిన ఫోన్లో హీరోలాగా కనిపించిన అర్జున్ చూడగానే ఒక్కసారిగా నీరు కారిపోయిన తన ఆశలు అన్నీ చిగురించినట్టుగా అయ్యాయి. అక్షిత అర్జున్ని చూసి చిన్న నవ్వు నవ్వి అతనికి పెదవులపైన ముద్దు పెట్టింది. అలా ఆ రోజు ఇద్దరికి దాని మీద వయసుకు మించిన జ్ఞానం వచ్చేసింది. అక్షిత పేరెంట్స్ ఇద్దరు జాబ్ హోల్డర్స్. పొద్దున్న వెళ్తే సాయంత్రానికే ఇంటికి వచ్చేది. దానికి తోడు విచ్చలవిడి స్వేచ్ఛ, తనకంటూ ఒక సెపరేట్ రూమ్ విత్ కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్. దాంతో వాళ్ళిద్దరికీ అడ్డు అదుపు అనేది లేకపోయింది. ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఉన్నా కూడా వాళ్ళ స్వేచ్ఛకి కొదవ ఉండేదే కాదు. ఇలా బోర్డ్ ఎగ్జామ్స్ అయ్యాక అక్షిత ఒకరోజు అర్జున్కి ప్రపోజ్ చేసింది. అప్పటికే ఆ విషయం మీద ఫుల్ క్లారిటీ వచ్చిన అర్జున్ అది జస్ట్ టైం పాస్కే అండ్ వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ విత్ సమ్ బెనిఫిట్స్ అని తేల్చి చెప్పేశాడు. అక్షిత కొన్నాళ్ళు బాధపడినా ఆ తర్వాత అర్జున్ చెప్పిందే కరెక్ట్గా తోచి తను అర్జున్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మాగన్నుగా ఒక కునుకు తీసిన అర్జున్ ఎవరో తన చెవి దగ్గర శ్రావ్యంగా అర్జున్ అని పిలిచినట్టుగా అనిపించేసరికి ఉలిక్కిపడి లేచి చుట్టూ చూశాడు అర్జున్. చుట్టూ ఎవరూ లేరు. ఇందాక అలసటతో అనిపించలేదు, కానీ ఇప్పుడు అంత పెద్ద గదిలో మధు లేకపోవడం చాలా వెలితిగానే అనిపించింది అర్జున్కి. ఏ వ్యాపకం లేక అలా ఊరికనే కూర్చోవడం ఏమీ తోచలేదు అతనికి. ఇంకా లేట్ చేయక మధుని లొకేషన్ షేర్ చేయమని చెప్పి మధు దగ్గరికే పయనమయ్యాడు. ఆ పెళ్లి మండపంలోకి అడుగుపెట్టగానే అంత దూరాన టొమాటో రంగు చీరలో పండిన టొమాటోలా కనిపిస్తున్న మధు అర్జున్ కళ్ళని కట్టుపడేసింది. ఇటు మధు కూడా అంత జనంలో అర్జున్ని గుర్తుపట్టి గబగబా మండపం దగ్గర నుంచి వచ్చి అర్జున్కి ఎదురెళ్ళింది. మధు దగ్గరికి రాగానే యు ఆర్ లుకింగ్ గార్జియస్ తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పాడు అర్జున్. ఆ మాటకి మధు తడబడింది. తన గుండె సడి పెరిగేసరికి అర్జున్ కళ్ళలోకి సూటిగా చూడలేక తలంచుకొని థ్యాంక్స్ అంది. వినిపించినట్టు. అర్జున్ అంతటితో ఆగలేదు. ఈ ఒక్క మాట సరిపోదేమో నిన్ను వర్ణించడానికి, నీ మీద పెద్ద గంధమే రాయొచ్చు అన్నాడు. పో అర్జున్ మరీను అని అక్క నిలబడలేక పరుగులాంటి నడకతో తనకి దూరంగా వచ్చేసింది మధు. అర్జున్కి చాలా లక్కీ ఛాన్స్ వచ్చినట్టుగా అనిపించింది. మధుని వెతుక్కుంటూ వెళ్ళి పెళ్లికూతురు రూమ్ దగ్గరికి వెళ్ళాడు. ఆ రూమ్ విండో పట్టుకొని అర్జున్ని తప్పించుకొని రావడం వల్ల వచ్చిన అలసటకి సేద తీరుతున్న మధుని చూసి కన్నింగా నవ్వి తల కొంచి దించి మధు నడుము భాగాన్ని చూశాడు. నెలవంకని అక్కడి నుంచే తెంచుకు వెళ్ళినట్టు ఉన్న మధు నడుము వంపు చూసిన అర్జున్లో ఏదో గర్వంతో ఛాతీ పెద్దది అయిపోయి మధు దగ్గరికి వెళ్ళి తన నడుము చుట్టూ చేతులు వేసి మధు మెడ మీద తలవాల్చాడు. మధు ఊపిరి వేడెక్కింది. తన ఉచ్ఛ్వాస నిశ్వాసలు అర్జున్కి తెలుస్తున్నాయి. మధు చెవి దగ్గర చిన్నగా కొరికి మధుని తన వైపుకు తిప్పుకొని మధు బొమ్మలాగా బిగుసుకుపోయింది. అతను ఎటంటే అటే తిరుగుతోంది. బేబీ ఐ నీడ్ ఎ కిస్ అని మంత్రముగ్ధంగా పలికిన అర్జున్ మాటలకి ఏదో మత్తు చిమ్మినట్టుగా కళ్ళు మూసుకుంది మధు. అర్జున్ ఇదే అదునుగా మధు పెదాలు అందుకోబోతూ ఉండగా మధు ఏదో గుర్తొచ్చిన దానిలా కళ్ళు తెరిచి కోపంగా అర్జున్నే చూసింది. పాల పొంగు మీద నీళ్లు చిలికించినట్టుగా అయ్యింది అర్జున్ పరిస్థితి. కానీ ఎలా అయినా మధుని చేజిక్కించుకోవాలనే పంతం అతనిది. అందుకే ఒక్కడుగు ముందుకు వేసి పక్కనే ఉన్న గులాబీ ఒకటి తీసుకొని మధు ముందు ఉంచి ఐ లవ్ యూ అన్నాడు. గుండె జల్లుమంది మధుకి. గొంతు తడారిపోయి మాట రావటం లేదు. ఇంత తక్కువ టైంలో చెప్పేశానేంటి అని అనుకోవద్దు. నేను నిన్నొకసారి హైదరాబాద్లో చూశాను. తొలి చూపులోనే ఇష్టపడ్డాను. ఆ విషయం నీకు చెప్పేలోపుగానే నువ్వు మాయమైపోయి ఇదిగో ఇలా రైల్వే స్టేషన్లో కనిపిస్తే ఇంక ముందు వెనక చూడకుండా నీకోసమే రైలెక్కి ఇంత దూరం వచ్చేశాను. రియల్లీ ఐ లవ్ యూ అని ఒక కొత్త కథ అల్లి మధుని బుట్టలో పడేశాడు అర్జున్. మొదటి నుంచి అర్జున్ మీద అనుమానంగానే ఉంది మధుకి. ఇప్పుడు అది నిజమైంది.
ఒకసారి అర్జున్ గురించి ఆలోచించింది. ట్రైన్లో అర్జున్ ఎక్కిన దగ్గర నుంచి తన వెన్నంటే ఉన్న అర్జున్ని చూసి ఒక ఆడపిల్లగా అతని నుంచి ఇంకేం అక్కర్లేదనుకుంది. కానీ వెంటనే చెప్పలేక ఏ సంగతి రేపొద్దునకు చెప్తాను అని బెట్టు చేసి అర్జున్ని ఫేస్ చేసి నిల్చోలేక అక్కడ వచ్చేస్తుంటే అర్జున్ మధుని పట్టుకొని తన కౌగిల్లో లాక్కొని తన అనుమతి లేకుండా మధు పెదాల్ని బంధించాడు. మధు ముందు షాక్లో ఉన్న తర్వాత మొదటి ముద్దులో ఉన్న మాధుర్యం చవిచూడగానే అర్జున్ని ఇంకా దగ్గరికి జరిగి తన చుట్టూలోకి వేలు పోనిచ్చి అతన్ని దగ్గరికి అదుముకుంది. ముద్దులో మునిగిపోయి ఎంతసేపటికి తనివి తీరకపోయినా మధుకి ఊపిరి అందడం కష్టంగా అనిపించడంతో తన కోసం అర్జున్కి ఇష్టం లేకపోయినా మధు కోసం మృద్దుకి బ్రేక్ ఇచ్చాడు. మధు అర్జున్ కళలోకి సూటిగా చూడలేక తలంచుకొని అక్కడి నుంచి వచ్చేసింది. మధు వెళ్ళాక అర్జున్ వికృతంగా నవ్వుతూ, అర్జున్ నీకు తిరుగులేదురా అని ఊడిన పై షర్ట్ బటన్ని అలాగే వదిలేసి విజిల్ వేస్తూ బయటకొచ్చాడు. ఆ ఇన్సిడెంట్తో మధు అర్జున్ని ఫేస్ చేయలేక ధైర్యం సరిపోలేదు తనకి. ఎంత ఆ పెళ్లిలో తలంచుకొని అర్జున్ కంట కనపడకుండా తిరుగుతున్న ఈ పెళ్లి హడావిడి అయ్యాక తాను మళ్ళీ అర్జున్తో కలిసి ఒకే రూమ్లో ఉండాలని గుర్తు చేసుకుంటేనే ఒళ్ళు జీవమంటోంది మధుకి. తాను అనుకున్న గడియ రానే వచ్చింది. పెళ్లి దగ్గర అంత చక్కబడ్డాక తన కోసం ఎదురుచూస్తున్న అర్జున్ దగ్గరికి వెళ్ళి తలంచుకొని వెళ్దామా అని అంది. అర్జున్ మాట్లాడకుండా కళ్ళతోనే తనని స్కాన్ చేసేస్తున్నాడు. అతని చూపులకి ఇబ్బందిగా కదిలి నిన్నే అడిగేది వెళ్దామా అని అంది తలంచుకొని. నాతో నువ్వు చెప్పాల్సింది ఒకటి ఉంది మర్చిపోయావా అన్నాడు. ఆ మాటకి మధు ఊపిరి బరువెక్కడం అర్జున్ చూపుని దాటిపోలేదు. త్వరగా చెప్పు, ఎంతసేపు ఇక్కడే ఉంటాం మధు చెవిలో చెప్పాడు అర్జున్. అర్జున్ అక్షరం అక్షరానికి శక్తి కూడా పలుక్కొని పలికింది మధు. మండపం రెడీగా ఉంది, పెళ్లి చేసేసుకుందామా? హస్కీగా అతను అన్న మాటలకు మధులో వస్తున్న మార్పు గమనిస్తూనే ఉన్నాడు అర్జున్. అర్జున్ నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని, నాకు డబ్బొద్దు, నువ్వు కావాలి. నాకు నా పేరెంట్స్ అన్నా మా అన్నయ్య అన్న ప్రాణం. నా పేరెంట్స్తో సమానంగా చూస్తాను నిన్ను. మీ అన్నయ్యతో నా రిలేషన్ని చూస్తే నువ్వే గొప్పగా ఫీల్ అవుతావు. నీ స్థాయికి తగ్గట్టుగా కట్నం నిలువెత్తు బంగారం మా ఇంటికి వస్తుంటే వేరే బంగారం కోసం చూస్తానా? లాస్ట్ అండ్ ఫైనల్, నీకు నాకంటే ముందు ఎవరితోనైనా లవ్ అఫైర్ కానీ ఇంకేదైనా ఉందా? నో వే. నేను ఇప్పటి వరకు వేరే అమ్మాయి వేలిని కూడా తాకడం ఎరగను అని అవలీలగా అబద్ధం చెప్పేశాడు అర్జున్. కాసేపటికి వరకు మధు నోటమాట రాకపోయేసరికి తలెత్తి చూశాడు అర్జున్. వర్షిస్తున్న మధు కళ్ళు చూడగానే ఏమైందో అని బాధతో తన దగ్గరికి వస్తున్న అర్జున్ని అమాంతం కాగులించుకొని ఐ లవ్ యూ అంది. అప్పటి వరకు అర్జున్ మొహంలో ఉన్న నవ్వు ప్లేస్లో ఏవో కుట్ర ఆలోచనలు గూడుకట్టాయి. వక్రంగా నవ్వుతూ మధుని ఒక చేత్తో హత్తుకుని లవ్ యూ బేబీ అని మధు పెదాల వంక చూశాడు. మధు తన నోటిపై చేయడ్డు పెట్టి ఇప్పటికే ఎక్కువైంది అని అంది. ఆహా, ఇంతవరకు వచ్చాక ఏంటి అన్నాడు. ఎన్ని ఆశలు పెట్టుకున్నానో ఫస్ట్ కేస్ గురించి, అలా సమయం సందర్భం లేకుండా పెట్టేస్తావా అని అంది మధు. ఒక పెళ్లికి మెట్టిన ముహూర్తం, బాజా భజంత్రీలు మేళతాళాల మధ్య మన మొదటి ముద్దు, ఇంతకంటే ఇంకేం కావాలి అన్నాడు అర్జున్. మధు అర్జున్ చేతిపై గిచ్చి నా మనసుకు నచ్చిన వాటితో పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ రోజు ఫస్ట్ కిస్ పెట్టాలని అంది మూతి ముడుచుకొని. అయితే ఇది మనకి ఫస్ట్ నైటే కదా, ఇంకేంటి అన్నాడు. చిచ్చి అని అంది తలంచుకొని. అందంగా సిగ్గుపడుతున్న మధు తీసుకుని బయటకొచ్చాడు. అబ్బా, ఇప్పుడు కాటేజ్ వరకు నడిచి వెళ్ళాలా అన్నాడు అర్జున్ నడుము పట్టుకొని. దర్జాగా దొరలా బ్రతికే మనిషి నా కోసం ఇలా రోడ్డు పాలవడం అవసరమా చెప్పు అంది. నీ కోసం నేను చేస్తోంది చాలా తక్కువే అన్నాడు. ఇద్దరు అలా కబుర్లు చెప్పుకుంటూ ఒకరి చేతులు ఒకరితో పెనవేసుకుంటూ కాటేజ్ దగ్గరకు వచ్చేశారు. ఇందాక వచ్చినప్పుడు ఉన్న దూరం అర్జున్కి ఇప్పుడు తరిగినట్టుగా అనిపించింది. మధు తన డ్రెస్ మార్చుకొని బయటకు వచ్చి దిండు దుప్పటొకటి అర్జున్ మొహాన్ని విసిరి ఈ రోజుకి బయటనే పడుక అని అంది. ఎందుకు అన్నాడు. నీకు తెలియదా అని కన్ను గీటి తలుపు వేసి దాన్ని ఎన్ని విధాలుగా క్లోజ్ చేయాలో అన్ని విధాలా క్లోజ్ చేసి పడుకుంది మధు. మధ్యరాత్రి నిద్రలో ఉన్న అతను మధు అని ఉలిక్కిపడి లేచి కూర్చొని చుట్టూ చూశాడు. ఆ అరుపుకి కంగారుగా లేచి చూసిన శశి ఒళ్ళంతా చెమటలతో తడిచి ముద్దైపోయి ఊపిరి భారంగా తీసుకుంటున్న రిషిని చూసి అతని మొహాన చెయ్యి వేసి రిషి ఏమైంది అని అంది. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి తనకి వచ్చింది కలే అని స్థిమితపడ్డ రిషి శశిని చూసి చిరునవ్వు నవ్వి ఏం లేదులే పడుకో అని వెనక్కి వాలాడు. మధు వెళ్ళిన దగ్గర నుంచి ఇదే మీ తంతు, ఏంటో నాకు కూడా చెప్పరా అని రిషి గుండెలపై చేయి వేసి అడిగింది. మధు చాలాసార్లు ఇలా మనల్ని వదిలి వెళ్ళింది, కానీ ఈసారి ఎందుకో చాలా దూరంగా వెళ్ళినట్టు అనిపిస్తోంది. మధు చిన్నపుచ్చుకుంటుంది అని అనలేదు, కానీ మధు తిరుపతి వెళ్ళడం నాకు అసలు ఇష్టం లేదు శశి. ఇప్పుడు కూడా నిద్రలో తన గురించే కల, ఎవరో మధుని తరుముతూ ఉంటే తను పరిగెడుతూ ఏదో లోయలో పడిపోయిందంట అన్నాడు శశిని దగ్గరకు తీసుకుంటూ. మేబీ మీరు అనుకుంటుంది నిజమేనేమో, మీ అన్నయ్య చెల్లెల్ని విడగొట్టడానికి మీ చెల్లికి మొగుడు రూపంలో ఎవరైనా వస్తున్నారేమో అంది శశి. నిజంగా అదే నా భయం అన్నాడు రిషి. ఊరుకోండి రిషి,
మీది పిచ్చి భయం. ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఆడపిల్లని పెళ్లి చేయకుండా ఇంట్లో ఉంచేస్తారా ఏంటి? తనకి అచ్చటాముచ్చటా తీర్చొద్దు అని అంది శశి. అందుకే మధుకి ఒక సంబంధం చూశాను. మధు వచ్చి రాగానే తనకి పెళ్లి చేసేస్తాను అన్నాడు రిషి. సంబంధమా? చెప్పనేలేదే. ఎవరు అది అని అంది శశి. భార్గవ్. ఎప్పటినుంచో నా మనసులో ఉంది. మధుకి వాడైతేనే కరెక్ట్ అని అన్నాడు రిషి. మధుని భార్గవ్గా షాక్ అయ్యింది శశి. భార్గవ్ చాలా మంచోడు. సంవత్సరం నుంచి అతన్ని చూస్తున్నాను కదా. తనని వాడు ఆడవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్, పనిలో పెట్టే శ్రద్ధ. అందుకే ఏమంటావు అన్నాడు రిషి. కానీ అతనికి వెనకాల ఏముందని అంది. మనకి ఉన్నది సరిపోదా? అదే తనదీను. ఇల్లరికంకి వస్తాడు. మధు కూడా మన కళ్ళ ముందే ఉంటుంది కదా అన్నాడు. కానీ మధు ఒప్పుకుంటుందా అంది. మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి. మోరోవర్ నా మాటకి మధు ఎదురు చెప్పదు గర్వంగా చెప్పాడు రిషి. మరి అత్తయ్య మావేల సంగతి అని అంది శశి. నేను చూసుకుంటాను కదా అన్నాడు రిషి. భార్గవ. అతనికి ముందు వెనుక ఎవరూ లేరు. పెద్దగా వెనకేసింది కూడా ఏమీ లేదు కదా రిషి. చూస్తూ చూస్తూ అలాంటి వాడికి మన మధుని ఎలాగ ఇస్తాం అని అంది శశి. ఫుల్లా మాట్లాడతావేంటి శశి? రేపు భార్గవ్కి ఇచ్చి మధు పెళ్లి చేస్తే మనమంతా ఒకటే ఫ్యామిలీ కదా. మధు ఆస్తే తనది కూడాను. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి భార్గవ్ని ఇల్లరికం తెచ్చుకుంటే మధు మన కళ్ళ ముందే ఉంటుంది కదా అన్నాడు రిషి. మధు ఒప్పుకుంటుందా అనుమానపడింది శశి. మధు ఆలోచన నా ఆలోచన ఒకటే. తను నా నిర్ణయం ఎప్పటికీ కాదనదు చాలా స్థిరంగా చెప్పాడు రిషి. అత్తయ్య మావేల సంగతి అని అంది. వాళ్ళని ఒప్పించే బాధ్యత నాదే. భార్గవ్ చాలా మంచోడు శశి. సంవత్సరం కాలంగా అతని బిహేవియర్, పనిలో పెట్టే శ్రద్ధ, పంక్చువాలిటీ అన్నిటికీ మించి అతను మధుపై ఇచ్చే రెస్పెక్ట్. అసలు అతన్ని చూసిన మొదటి రోజే నా మదిలో ఈ ఆలోచన మెదిలింది. కానీ నా ఆలోచన కరెక్టా కాదా అని పరీక్షించడానికి ఏడాది పట్టింది. ఈ ఏడాదిలో భార్గవ్ మీద నాకు మంచి అభిప్రాయం కలిగింది. ఇంతకంటే మధుకి మంచి భర్త దొరుకుతాడా అని అన్నాడు రిషి. సరే రిషి గారు, మీ చెల్లిని మీకు తనకి నచ్చిన వాడికి ఇచ్చే పెళ్లి చేయండి. మీకు నచ్చేవాడికి ఇచ్చేసి ఇద్దరిని మీ దగ్గరే ఉంచుకుందరు కానీ ఇప్పటికి మాత్రం పడుకోండని రిషిని తన గుండెలపై తీసుకొని జోకొట్టింది శశి. కానీ రిషికి నిద్ర రాలేదు. గత 2 రోజులుగా అతని కలలో వస్తున్న కలే ఇంకా తన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే ఆ కలలో లాగే మధు ఎవరి ఉచ్చులోనూ పడలేదు కదా. తనలో తనే అనుకున్నాడు రిషి. ఉప్చ్, అప్పుడే వెళ్ళాలా? ఇంకో 2 రోజులు ఇక్కడే ఉండి డైరెక్ట్గా పెళ్లి చేసుకొని వెళ్తే బాగుంటుంది కదా. గెడ్డం కింద చెయ్యి పెట్టుకుని గోముగా అడుగుతున్న అర్జున్ని చూసి పక్కపక్క నవ్వి, ఏ ఇప్పుడు పెళ్ళికి ఏమంత హడావుడొచ్చింది? ఇదిగో ఇప్పుడే చెప్పేస్తున్నా. మా అమ్మ నాన్న అన్నయ్య అందరూ ఒప్పుకున్నాకే వాళ్ళ సమక్షంలోనే మన పెళ్ళి. అర్జున్ ముక్కు లాగింది మధు. అర్జున్ తలెత్తి మధుని చూస్తూ, మీ పేరెంట్స్ నన్ను వాళ్ళ అల్లుడిగా చేసుకోవడానికి ఒప్పుకుంటారా మధు అన్నాడు. నీకేం తక్కువ? అయినా మా ఇంట్లో నేను శివగామిని. నా మాట ఎవరైనా విని తీరాల్సిందే. గర్వంగా చెప్తున్న మధుని చూసి ఏదో తెలియని పైశాచిక ఆనందం అర్జున్ని ఆవహించేసింది. ఆ ఆనందాన్ని అంతా లోపలి అదిమి పెట్టి మధు నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని ఒడిలో కూర్చోపెట్టుకొని, మరి మీ అన్నయ్యకి నేను నచ్చుతానా అని అడిగాడు అమాయకంగా మొహం పెట్టి. ఎందుకు నచ్చవు? నా ఆలోచన మా అన్నయ్య ఆలోచన ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. నాకు తెలిసినంత వరకు అన్నయ్య ఈ పాటికే నీలాంటి వాడి కోసం వెతుకులాట్లో ఉండి ఉంటాడు అంది. అమ్మో, మరి మన సంగతి బయట పెట్టేలోపే మీ అన్నయ్య నాలాంటి వాడికి నిన్ను వెతికి పెట్టేస్తేనో అని అన్నాడు భయం నటిస్తూ. నో, నా ప్రమేయం లేకుండా మా ఇంట్లో, అందులోనూ ముఖ్యంగా నా విషయంలో ఇంత త్వరగా నిర్ణయం తీసుకోరు అంది గొప్పగా. అబ్బో, పెదవి విరిచాడు అర్జున్. మరి మీ పేరెంట్స్ నన్ను కోడలుగా యాక్సెప్ట్ చేస్తారా అని అంది మధు. మీ అన్నయ్య నీ కోసం నాలాంటి వాడికి వెతుకుతున్నట్టే మా మమ్మీ నా కోసం నీలాంటి అమ్మాయిని ఈ పాటికే వెతుకుతూ ఉంటుంది అన్నాడు. ఆ మాటకు మెలికలు తిరుగుతూ అర్జున్ గుండెల్లో ఒదిగిపోయింది మధు. అర్జున్ మధు చుట్టూ తన పట్టు బిగించి మధు మెడపై అదర సంతకం చేశాడు. అని అంటూ అర్జున్ ఇంకా దగ్గరకు అల్లుకుంది మధు. అర్జున్ సైడ్ స్మైల్ ఇచ్చి తన చేతుల్ని కిందకి దించుతూ వేసుకున్న టాప్ని జరిపి నడుము చుట్టూ చెయ్యి వేసి గట్టిగా నొక్కాడు. అర్జున్ చర్యలకి మధులో జరుగుతున్న ప్రకంపనలకు తట్టుకోలేక తన ఒంటిని అర్జున్కి అప్పచెప్పేసింది. ఇదే అదునుగా భావించి అర్జున్ మధు ఒంటి మీద ముద్దులతో దాడి చేస్తూ తనని నెమ్మదిగా మంచం మీదకి జారవేసి మధు టాప్ని నడుంపై వరకు కుప్పగా చేర్చి వంపులు తిరిగి కంటికి ఇంపుగా విందు చేస్తూ ఉన్న మధు నడుముని రెప్ప వేయకుండా అలాగే చూస్తూ తన చూపుడు వేలితో మధు నాభి చుట్టూ సున్నాలు చుడుతూ వంగి తమకంగా మధు బొడ్డుపైన మునిపంటితో కొరికాడు. ఆ నొప్పితో చలనం వచ్చిన మధు అదిరిపడి లేచి అర్జున్ని వెనక్కి నెట్టి, అర్జున్, పెళ్ళయ్యే వరకు వద్దన్నాను కదా అని అంది. ఏదో సాధించబోతున్న అర్జున్ ఆవేశాన్ని ఒకేసారి మధు చల్లార్చేసరికి అతనికి పట్టరాని కోపం వచ్చి మధు మీదకి అమాంతం ఉరకాలనిపించింది. కానీ అదే చేస్తే అప్పటి వరకు సాధించింది అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందని ఆలోచించి ఆ కోపాన్ని పంటి కింద అణిచిపెట్టి ప్రేమగా మధు బుగ్గ నిమురుతూ సారీరా అన్నాడు గోముగా. ఇంకొక క్షణం నేను ఏమరపాటుగా ఉంటే ఎంత ఘోరం జరిగిపోయేది అర్జున్ అని డ్రెస్ సరిచేసుకొని లగేజ్ సర్దుకొని లోపలికి వెళ్ళిపోతూ ఉంటే సచ్చే ఫూల్, ఏ కాలంలో ఉంది ఇంకా అని విసుక్కుంటూ వెళ్ళిపోయాడు అర్జున్.
తన క్యాబిన్లో రిషి అప్పచెప్పిన పనిని కుదురుగా కూర్చొని చేసుకుంటున్న భార్గవ్ని చూసి చిన్న నవ్వు నవ్వి బజర్ ప్రెస్ చేసి తనని పిలిచాడు. భార్గవ్ రావడం చూసి రిషి వర్క్లో మునిగిపోయినట్టుగా నటిస్తూ అతను వచ్చింది గమనించినట్టే కూర్చున్నాడు. సార్ అని వినపడినట్టు వచ్చిన భార్గవ్ పిలుపుకి తలెత్తి, భార్గవ్, ఈరోజు మధు హైదరాబాద్ వస్తోంది, నువ్వు వెళ్ళి తనని స్టేషన్లో పికప్ చేసుకొని ఇంటి దగ్గర దిగబెట్టాయి, నేను వీసీ అటెండ్ అవుతాను అన్నాడు రిషి. ఓకే సార్ వినయంగా తలూపాడు. ట్రైన్ నెంబర్, ప్లాట్ఫారం నెంబర్ చెప్పి తను ముందు మధుకి కాల్ చేసి తనని రిసీవ్ చేసుకోవడానికి భార్గవ్ వస్తున్న విషయం చెప్పి ఫోన్ పెట్టేశాడు రిషి. మా అన్నయ్యకి మీటింగ్ ఉందట, తన అసిస్టెంట్ భార్గవ్ని స్టేషన్కి పంపిస్తున్నాడంట. రిషి ఫోన్ సారాంశం అంతా అర్జున్కి చెప్పింది మధు. ఇందాకటి నుంచి మధుని రిసీవ్ చేసుకోవడానికి వచ్చే రిషిని ఎలా ఫేస్ చేయాలా అని సతమతమవుతున్న అర్జున్కి ఆ మాట చెవుల్లో వీణుల విందుగా అనిపించి ఆ సంతోషాన్ని లోపలే దాచేసి ఓహో అన్నాడు మధు చేతిలో పిల్లోని గట్టిగా నొక్కుతూ. ఇంటికి వెళ్ళాక మా అన్నయ్య మూడ్ చూసి మన విషయం చెప్పేస్తాను అంది. అప్పుడే వద్దు, నేను నిన్ను పెళ్లి చేసుకోబోతున్న విషయం ఇప్పుడే బయటకు పొక్కితే నీకు నీ ఫ్యామిలీకి బ్యాడ్ రెప్యుటేషన్ కదా అన్నాడు. మధు రిషి చెల్లి అనే సంగతి తెలియనట్టే తన కోసమే కాక తన కుటుంబం కోసం కూడా ఇంతలా ఆలోచిస్తున్న అర్జున్ని చూస్తూ తను మెచ్చుకోలేకుండా ఉండలేకపోయింది మధు. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా. మధు మనసులో అర్జున్ గురించి ఇలా పాట రూపంలో మెదిలితే, నువ్వు రాయివి కావు గంగవి కావు, నీ రాముడు శివుడు కానే కాను అని అర్జున్ మధు మనసు విన్నవాడిలా తనలో తనే వ్యంగ్యంగా అనుకున్నాడు. ట్రైన్ స్టేషన్లో ఆగింది. ప్యాసింజర్స్ అందరూ దిగుతున్న కాలు కూడా కదపకుండా కూర్చున్న చోటే బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయిన మధుని చూసి వెళ్దామా అన్నాడు. వెళ్ళాలని లేదు అని అంది మధు. అర్జున్ నవ్వి, డోంట్ బీ సిల్లీ మధు, మనం ఉండేది ఒకే ఊర్లో, మీ అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాక ఇంట్లో మేనేజ్ చేసి వచ్చేస్తే మనం విచ్చలవిడిగా తిరగడానికి ఊళ్ళో లెక్కకు మించిన షాపింగ్ మాల్స్ ఉన్నాయి, సందుకు ఒక కాఫీ షాప్ ఉంది, ఇంకా ప్రేమ ఎక్కువైతే వీధికి ఒక హోటల్ కూడా ఉంది అని అన్నాడు కన్నుగీడుతూ. ఉప్చ్, నీకు సిల్లీ ఏమో, పరిచయమై కొన్ని రోజులే అయినా నిన్ను వదిలి వెళ్ళాలంటేనే చాలా బాధగా ఉందని అర్జున్ ఎదపై వాలిపోయింది మధు. ఎమోషనల్ ఫూల్ అని అర్జున్ తనలో తనే అనుకొని మధు చుట్టూతో చెయ్యి వేశాడు. కాసేపటికి ప్యాసింజర్స్ మొత్తం కూడా దిగిపోయారు. అప్పటికి కూడా మధు ఫెవిక్విక్ వేసి అతుక్కున్నట్టుగా అర్జున్ని అంటిపెట్టుకొని కూర్చుంది. ఇదేంటి తుమ్మజిగురులా అని అర్జున్ అనుకొని, మధు అందరూ దిగిపోయారు వెళ్దామా అన్నాడు. మధు లేచి అర్జున్ కళ్ళలోకి సూటిగా చూసింది. వెళ్దాం అన్నాడు అర్జున్. మధు అర్జున్కి దగ్గరగా వచ్చి చట్టుక్కుని అతని పెదవిని ముద్దాడింది. క్షణకాలంలో జరిగిపోయిన ఈ పనికి అర్జున్ ఇంకా షాక్ నుంచి తేరుకోకపోయేసరికి మధు అర్జున్ని కుదిపి పద అని వెళ్తూ ఉంటే అర్జున్ మధుని అమాంతం తన ఒడిలోకి మధు రెసిస్ట్ చేస్తున్న వెనుకున్న తన పెదాలని ముద్దాడాడు. తేనెలూరుతున్న మధు పెదాలపై తన పెదాలు ఆనించి అందులో నుంచి మధువుని సేవించి వదిలి, ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఈ ట్రైన్ తిరిగి తిరుపతి వెళ్ళిపోతుందేమో అన్నాడు. మధు సిగ్గుపడుతూ అర్జున్ ఒడిలో నుంచి లేచి తన లగేజ్ తీసుకొని బయటకు వచ్చింది. తన వెనుకే అర్జున్ కూడా దిగాడు. ప్లాట్ఫారం మీద అప్పటికే తన కోసం ఎదురు చూస్తూ ఉన్న భార్గవ్ కేసు చెయ్యి ఊపి లగేజ్తో సహా అతని దగ్గరికి వెళ్ళింది. మధు వెళ్లడంతో భార్గవ్ వంక దృష్టి సారించిన అర్జున్ భార్గవ్ని చూసి మొహం చిట్లించి చూస్తూ, ఈ రిషి అసిస్టెంట్ ఏంటి నా ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉన్నాడు మనసులో అనుకొని మధు దగ్గరికి వెళ్ళి తన భుజంపై తట్టి బాయ్ అని భార్గవ్ ముందే మధు చేతిని ముద్దాడి స్టేషన్ నుంచి బయటకు వచ్చేశాడు అర్జున్. నేను భార్గవ్తో మాట్లాడుతున్నానని జెల్సీ ఏమో సిగ్గు లేకుండా భార్గవ్ ముందే చిరుకోపంగా అర్జున్ని తిట్టి వెళ్దామా అంది భార్గవ్తో. మధుని చూసిన దగ్గర నుంచే తల వంచుకొని నిల్చిన భార్గవ్ మధు అడిగిన దానికి తల ఆడించి అని మధు చేతిలో లగేజ్ తీసుకోపోతే వద్దు వద్దు భార్గవ్ని వారించి తన లగేజ్ తనేతి మోసుకొని వచ్చింది మధు. ఇంటికి వెళ్ళే మూడ్ లేక తన ఆఫీస్ పై నుండే పెంట్ హౌస్కి వెళ్ళాడు అర్జున్. ఆ కీస్ ఎప్పుడు కూడా ఆఫీస్ వాచ్మెన్ దగ్గరే ఉండడంతో తన డ్రైవర్ని కీస్ కోసం అతని దగ్గరికి పంపించాడు. మెయిడ్ క్లీన్ చేయడానికి వచ్చి కీస్ పైనే షూ స్టాండ్ దగ్గర పెట్టానని చెప్పడంతో అర్జున్ లగేజ్ కార్లోనే వదిలేసి ఇంట్లోకి వెళ్ళాడు. అర్జున్ డోర్ తీసి లోపలికి అడుగు పెట్టగానే ఇంటి ముందు చాలా పొదుపుగా డ్రెస్ వేసుకున్న అక్షితను చూసి హాయ్ బేబీ అని దగ్గరికి వెళ్తూ ఉంటే అక్షిత ముక్కు అదిరేలా అర్జున్ని చూస్తూ పక్కనే ఉన్న దిండు తీసి అర్జున్ మొహానికి విసిరేసింది. అర్జున్ అలర్ట్ అయ్యి దాన్ని గట్టిగా పట్టుకొని ఏయ్ రాక్షసి ఏమైందే అని అన్నాడు. నాతో గోవా ట్రిప్ అని అబద్ధం చెప్పి తిరుపతి వెళ్తావా నిన్ను అంటూ ఇంకొక బలమైన వస్తువు పట్టి అర్జున్ దగ్గరికి వస్తుంటే బేబీ లిజన్ చెప్తాను అన్నీ బట్ ఐ నీడ్ యూ నౌ అని మత్తుగా పలికాడు అర్జున్. కథ ఇంకా ఉంది. దేవుడా, ఈ అర్జున్ ఏంటి బాబు ఇలాగున్నాడు? మరి మధు చూస్తే పాపం అంత అమాయకంగా ఉంది. మరి అలాంటి మధుని పోయి వీడి చేతిలో పడేసావేంటయ్యా తండ్రి? రిషి మీద ఉన్న కోపంతో
మధుని డ్రాప్ చేసిన ఈ అర్జున్ మధుని ఏమీ ఇబ్బంది పెట్టాడు కదా. పాపం రిషి తన చెల్లెలు తిరుపతి వెళ్ళిన దగ్గర నుంచి తనకు దూరం అయిపోతుందనే ఫీలింగ్లోనే ఉన్నాడు. నిజంగా తన చెల్లెలు తనకు కాకుండా పోతుందని, అది నిజమే అని తెలిస్తే ఎలా ఫీల్ అవుతాడో ఏంటో పాపం. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.